నమస్కారాలండి. ఈరోజు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ స్వరాజ్ మైదానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని విజన్ 2047 డాక్యుమెంట్ ఆవిష్కరిస్తున్నందుకు అమరావతి రైతుల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అదేవిధంగా మేము 1631 రోజులుగా ఉద్యమం చేసేటప్పుడు ప్రతిరోజు కూడా ఉద్యమాల్లో స్లోగన్ ఇచ్చేవాళ్ళమండి. ఒకటి వాడెవుడన్నా వీడెవుడన్నా అమరావతికి అడ్డెవుడన్నా అని స్లోగన్లు ఇచ్చేవాళ్ళమండి. ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి వారిలో అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను చూస్తుంటే మేము ఇచ్చినటువంటి స్లోగన్ 100% నిజమనిపిస్తుందండి. ఎందుకంటే మరి 6 నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 నెలలుగా కూడా మరి అమరావతిని అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఒక మహానగర నిర్మాణాన్ని స్థాపించాలి. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరి ఈ 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైపోయింది. కాబట్టి మనకు ఒక రాజధాని నిర్మించాలనే లక్ష్యంతో నారా చంద్రబాబు నాయుడు గారు మరి పనిచేస్తూ మరి ఈ రోజున 31,000 కోట్ల రూపాయల రుణాన్ని సమకూర్చారంటే అది మామూలు విషయం కాదండి. మరి నిన్న వచ్చిన 6 నెలల్లోనే అదేనండి. నిన్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ వాళ్ళు నిన్న బోర్డు మీటింగ్ లో వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. 6,800 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేస్తూ వారు ఒక నిర్ణయం తీసుకున్నారండి. అదేవిధంగా రేపు 19వ తారీఖున ఢిల్లీలో అదే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా మరో 6,500 కోట్ల రూపాయలు రుణాన్ని మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మరో 1,400 కోట్ల రూపాయలు అంటే మొత్తంగా 15,000 కోట్ల రూపాయలు రుణాన్ని ఇవ్వడానికి మరి ముందుకొచ్చారండి. అదేవిధంగా హట్కో ద్వారా మరో 11,000 కోట్ల రూపాయలు, జర్మనీ బ్యాంకు ద్వారా మరో 5,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయల రుణాన్ని 6 నెలల్లోనే సమకూర్చారంటే ఇది నిజమా కళ అన్న విధంగా ఉందండి. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆనందోత్సాహాలతో ఉన్నారండి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందండి. 11,467 కోట్ల రూపాయలతోటి అమరావతి నిర్మాణ పనులు మొదలు పెట్టాలని మరి ఆమోదం తెలుపుతూ పురపాలక శాఖ జీవో నెంబర్ 968 ద్వారా విడుదల చేస్తూ 20 రకాల పనులకి ఆమోదం తెలిపారండి. మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే హైకోర్టు కానీ, సచివాలయం కానీ, శాసనసభ, శాసన మండలి, చెచ్చువడి టవర్స్, అదేవిధంగా మంత్రులు, జడ్జీల నివాసాలతో పాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అండి. ఇవి కాకుండా అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి రహదారులు, వీటితో పాటు అమరావతిలో ఉన్నటువంటి కొండవీటి వాగు, కాలవాగు వాటిని కూడా వెడల్పు చేసి ఎక్కువ లోతేసి ఎక్కడా కూడా నీళ్లు చుక్క కూడా నిలవకుండా చర్యలు తీసుకుంటూ, వీటితో పాటు రైతులకు ఇచ్చినటువంటి రిటర్నబుల్ ప్లాట్లలో మరి మౌలిక సదుపాయాల కల్పనండి. వీటిల్లో మరి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కనిష్టంగా సంవత్సరం నుంచి గరిష్టంగా 3 సంవత్సరాల లోపు యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ పూర్తి కావాలని చెప్పి నిర్ణయం